హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి పెంచలయ్య ఆడియో నవలలో స్టోరీలోకి వెళ్తే ఒక పెంచలయ్య అనే వ్యక్తి నాగుపాము అనేది తనకు చిన్నప్పటి నుంచి తన ఇంటికి వచ్చేది పోయేది, పాలు పోస్తే తాగుతుంటూ పోయేది. అలా నాగుపామును మోసుకుంటూ పాలు పెట్టడం చేయడం పెట్టి నాగుపాముకు దగ్గర అవుతాడు పెంచలయ్య. అలా అతని కుటుంబం నాగవంశాన్ని మోయాల్సి వస్తుంది. అదే పెంచలయ్య నాగుపాముని ఆడిస్తూ టౌన్లలోకి వెళ్ళి అప్పట్లో 1919లో సిటీలకు వెళ్ళి పాములను ఆడించుకుంటూ వచ్చిన ఆదాయంతో డబ్బుని పొదుపు చేసుకుంటూ ఉండేవాడు మన పెంచలయ్యకు పోను పోను ఆ పాము ఎన్నో రకాల విద్యలు నేర్పే సాధనలు అతనికి అభ్యసించేలా నేర్చింది. పాము స్వరంతో ఊదే విద్యను నేర్పింది. అలా ఊదుతూ ఉన్న పాము స్వరం విద్యతో అతను ఎన్నో రకాల పాములను పట్టేవాడు. ఎన్నో పాములని, విష కీటకాలను అన్నింటినీ సేకరించి వాటి నుంచి వైద్యానికి సంబంధించిన సూచిక బంధనాలు కూడా నేర్చుకున్నాడు. ఇది పెంచలయ్య స్టోరీ ఇప్పుడు 2050కి వస్తుంది. 2050లో ఇదే కొంతమంది దేశస్థులు పాముల మీద రీసెర్చ్ చేసి వాటికి ఫ్యూచర్ తెలుస్తుందని నాగజాతికి చెందినట్టి కశ్యప కద్రువ సంతానం చెందిన వాసుకి నాగరాజులు సంబంధించినట్టి డాటాని గురించి రీసెర్చ్ చేస్తారు. అప్పుడు పాము ఆ డాటాని సేకరిస్తే మనం కూడా ఈ దేశాన్ని ఏలొచ్చని కొంతమంది దేశద్రోహులు తయారవుతారు. వారు ఆ తర్వాత ఆ దేశస్థులు అందరూ కలిసి ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తారు. పాము తలకు చిప్పు పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన వస్తుంది ఆ 2050లో ఉన్నట్టు ఈ దేశస్థులు. అందులో భారతదేశంలో షాజా అనే వ్యక్తి పాములు పట్టేవాడు. ఇంకా చైనా దేశంలో, బ్రిటన్ దేశంలో చెందినట్టు మొత్తం ఈ దేశాలకు సంబంధించినట్టు కొంతమంది పాములు పట్టే వాళ్ళని పిలిపిస్తారు. వీళ్ళు పాములని హిప్నోటైజ్ చేసేవాళ్ళు. వీళ్ళతోటి ఆ చిప్ని డిజైన్ చేపించి సాఫ్ట్వేర్ని సెట్ చేసి చిప్లో వాటిని కంట్రోల్ చేసే విధంగా చిప్ని తలకు పెడతారు. అప్పుడు ఫ్యూచర్లో పాములకు జరిగేటి అన్నిటిని, డ్రీమ్స్ని, ఆలాపాలని అన్నిటినీ రికార్డ్ చేసే టెక్నిక్స్ని కనుక్కుంటారు. ఇప్పుడు ఈ పాములను కాపాడడానికి వాసుకి చాలా వరకు తలుసుకుంటే అక్కడికక్కడే చనిపోతారని తెలుసు. వాసుకి ఉన్న పవర్స్ అంత పెద్దవి. అందుకే ఈ పాముల గురించి బాగా మంచోడు ఎవరని వెతికితే పెంచలయ్య దొరుకుతాడు. అలా అప్పుడు వాసుకి పెంచలయ్యని అక్కడికి పంపించి ఫ్యూచర్కి పంపించే డాటాని సెట్ చేసి పంపిస్తాడు వాసుకి నాగరాజు. ఆదిశేషుడు, కాళీయ కర్కోటకుడు, తక్షకుడు వీళ్ళందరూ డిసైడ్ అవుతారు. పెంచలయ్య నాగస్వరం ఊది మొదలు పెడతాడు. మొత్తం పాములకు హిప్నోటైజ్ చేసి ఎవరైతే పాములతోటి మొత్తం ఫ్యూచర్ డేటాని వాటితో బిజినెస్ చేస్తున్న వాళ్ళని అక్కడ పాము స్వరాలను పెట్టి మ్యూజిక్ కొట్టి అక్కడికక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయడం జరుగుతుంది. మళ్ళీ పెంచలయ్య తన పాస్ట్ లైఫ్కి వచ్చేస్తాడు. ఇలా తను చేయాల్సిన పనిని అప్పుడప్పుడు ఫ్యూచర్లోకి వెళ్ళి వస్తూ ఉండే వరాన్ని వాసుకి వరం ఇస్తుంది. వాసుకి అనే నాగులకు ఎడ్డైన ఎత్తి అయినట్టు శివుడి మెడలో ఉన్నట్టే అతను వరమిస్తాడు. కానీ ఎప్పుడైనా ఆపదలో ఉంటేనే నీ వంశంలో ఆదుకుంటానని చెప్తాడు. అలా పెంచలయ్య ఎక్కడున్నా మళ్ళీ వాసుకి నాగుపాముని ఎన్ని జన్మలు ఏడబుట్టినా నేను నీతోటే కనెక్ట్ అవ్వాలని ఓ వరం పొందుతాడు. ఇలా 2 వరాలతోటి అప్పుడప్పటికి ఇక్కడ పాముని ఆడించడం, వీధి నాటకాల్లో సర్కస్ చేయడం, అనేకమైనటి పాము కథలు లాంటి సినిమాలు తీయడం, స్టోరీలు రాయడం, అన్నిటినీ విషపూరితానికి చెందిన కాలసర్పాల దోషాల గురించి కూడా చదివాడు. వెంటాడుతున్న నాగకథలు, నాగహింసలు, పరిణామ చెందుతున్న దశల గురించి పెంచలయ్య మ్యూజిక్కే అన్నిటికీ కారణం. మ్యూజిక్, ఆర్ట్, సైన్స్, ఇంటెలిజెన్సీ ఇవి కాకుండా లవ్ అనేదే అన్నిటినీ వశం చేసుకోగలుగుతుందనేదే బిగ్ సక్సెస్ ఆఫ్ స్టోరీలో పెంచలయ్య తన ధ్యాన ముద్రలో తెలుసుకొని అక్కడికి నుంచి తన ఆత్మని దైవ దర్శనానికి ప్రాప్తుడవుతాడు. ఇలా పెంచలయ్య అనే వ్యక్తి నాగుపాములని సాధిండు. ఎన్నో పెద్ద అడవిలలో పెంచుకున్న పెద్ద 100 అడుగుల పాములని, ఇలా ఎన్నో సర్పాలని
కంటికి కనబడకుండా సాది వాటికి కావాల్సినట్టి నాగబంధనం వేసి వాటిని ఎవరు తీయకుండా నిధి నిక్షేపాలకు కట్లు పెట్టి ఒకవేళ ఎవరైనా తాగి స్పృహ తప్పి ఆ ప్రాంతానికి వచ్చిన ఆ ప్రాంతం వాళ్ళకు హిడెన్ మాస్క్లా అనిపించేటట్టు చేసి దాన్ని ఇల్యూజన్ చేసేసారు. ఇలా పెంచిలయ్య ఆడియో నవల ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. స్టోరీలో మోరాలిటీ లేదు, రియాలిటీ లేదు. ఇన్ కేస్ ఏదైనా జరగచ్చు. ఒకవేళ దేవుడు ఉన్నాడో లేడనేది డౌట్ కన్నా ఫ్యూచర్ తెలిసే శక్తి స్నేక్స్కి ఉంటుందనే దాని గురించి ప్రతి ఒక్క స్టోరీ అందరిలో ఒక కలలా డ్రీమ్లా ఉంటుందనేది దాన్ని బేస్ చేసుకొని ఈ నవల రాయడం జరిగింది. అంతేకాకుండా మన పురాణంలో ఎక్కువగా ఆ వాసుకి అనే సర్పం, ఆదిశేషుడు, కాళీయుడు, కర్కోటకుడు, తక్షకుడు, ప్రబంధనుడు, నాగదేవి, మానస, నాగులమ్మ వీళ్ళ పేరు బాగా వినిపిస్తాయి. నాగులను ఆడిపించేవాడే మళ్ళీ పుడతాడని చరిత్రలో రికార్డ్ అయింది. ఇది పెంచిలయ్య బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సో ఎన్ని జన్మలెత్తిన పెంచిలయ్యని తన వంశాన్ని నాగులు కాపాడుతాయనేదే ఈ యొక్క ఆడియో నవల ఉద్దేశం. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.